సామాజిక తనిఖీలో పాల్గొందాం. సామాజిక తనిఖీలో పాల్గొందాం. సామాజిక తనిఖీలో పాల్గొందాం. సామాజిక తనిఖీలో పాల్గొందాం. భౌగోళిక స్థితిగతులను తెలియజేస్తుంది. ఇప్పుడు మన గ్రామంలో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో మన గ్రామంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 2 చెరువులు అనేవి ఉన్నాయి. వీటిని చెరువులు అనేటువంటి వాటిని మనం ఉపాధి హామీ ద్వారా పనులు చేసినట్లయితే తద్వారా ఎవరైతే శ్రామికులు ఉన్నారో శ్రామికులకి ఈ చెరువుని రమారని ఒక 2 నుంచి 3 ఎకరాలు ఉన్నటువంటి ఈ చెరువు విస్తీర్ణంలో మనం పనిచేయడం ద్వారా వీళ్ళకి మ్యాండేట్స్ అనేది ఎక్కువ కల్పించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రతి కుటుంబానికి కూడా ఉపాధి పనులు అనేవి కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ చెరువును ఆనుకుని ఉన్నటువంటి ఈ ఏదైతే సాగు పొలాలు ఉన్నాయో ఆ సాగు పొలాలకి సాగునీరు సక్రమంగా అందటానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఉపాధి హామీలో పనిచేస్తామో తద్వారా మన లబ్ధితో పాటు చెరువుని ఆనుకుని ఉన్నటువంటి పంట పొలాలన్నిటికీ కూడా నీరు సక్రమంగా అందటానికి చెరువులు అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ చెరువు గట్లు ఏవైతే ఉన్నాయో ఈ చెరువు గట్ల చుట్టూ బ్లాక్ ప్లాంటేషన్ అనేటువంటి పనులు చేసుకుని మొక్కలు అనేవి చెరువు చుట్టూ నాటుకున్నట్లయితే కనుక మొక్కలు నాటిన మొదలుకొని 3 సంవత్సరాల వరకు కూడా ఒక వ్యక్తిని వృక్షమిత్రగా నియమించుకుని వనసేవకుగా నియమించుకుని ఆ వ్యక్తికి 3 సంవత్సరాల పాటు సంరక్షణ బిల్లులు ఇస్తారు. అంటే 3 సంవత్సరాల కుటుంబం లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఆ చెరువు చుట్టూ ఉన్నటువంటి మొక్కలు ఒక 3 సంవత్సరాల తర్వాత కాపుకొస్తే అవి పంచాయతీకి ఆదాయ మార్గాలు పెంచడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఉపాధి హామీ ద్వారా మనం ఈ చెరువు చుట్టూ మొక్కలు వేసుకోవడం ద్వారా వచ్చేటువంటి ఆదాయ మార్గాలు తద్వారా గ్రామాభివృద్ధి జరగటానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మన గ్రామంలో మొత్తం మన రెవెన్యూ పరిధిలో సుమారుగా 23 పంట కాలువలు ఉన్నాయి. ఇక్కడ అయితే కొన్ని మ్యాప్లో అయితే కొన్ని కాలువలను మాత్రమే మనం చూపించినప్పటికీ కూడా మన రెవెన్యూ పరిధిలో 23 పంట కాలువలు ఉన్నాయి. ఈ పంట కాలువలు అనేవి సాల్వ్ చేయడం ద్వారా ఉపాధి హామీలో పనిచేయడం ద్వారా మనకి లబ్ధితో పాటుగా పంట పొలాలకి నీరు అనేది చేరవేయడానికి పంట కాలువలు ఎంతగానో దోహదపడుతున్నాయి. అదేవిధంగా మన గ్రామంలో స్కూల్ అనేది ఉంది. స్కూల్ సంబంధించి కూడా పబ్లిక్ ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ అనేది స్కూల్ కనుక కాంపౌండ్ వాల్ ఉండి గ్రౌండ్ ఉంటే కనుక ఖచ్చితంగా మనకి ఆ స్కూల్లో కూడా ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ అనేది మొక్కలు అనేది ఏర్పాటు చేసుకుని తద్వారా ఆ మొక్కలు అక్కడ చక్కని వాతావరణాన్ని స్కూల్లో కల్పించడానికి ఆ మొక్కలు వేయటం ద్వారా ఆ మొక్కల నుంచి వచ్చేటువంటి ఫలాసాయంతో స్కూల్ డెవలప్మెంట్లకు కూడా మనకి ఆ యొక్క స్కూల్లో ఈ యొక్క ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ మొక్కలు వేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే సచివాలయం బిల్డింగ్లు కావచ్చు, లేదంటే ఇగో మన గ్రామాల్లో ఉన్నటువంటి ఈ సీసీ రోడ్లు కావచ్చు. ఈ సీసీ రోడ్లన్నీ కూడా ఏ విధంగా వచ్చాయంటే 2007కు ముందు మన గ్రామాల్లో మనం పరిశీలన చేసుకుంటే ఏ గ్రామాల్లోనూ కూడా సీసీ రోడ్లు అనేవి ఉండేవి కాదు. కానీ ఉపాధి హామీ వచ్చిన తర్వాత ఎవరైతే మనం శ్రామికులుగా ఉపాధి హామీలో పనిచేస్తున్నామో మనం పనిచేయడం ద్వారా 100 రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తే దాంట్లో 40 రూపాయలు మెటీరియల్ పరంగా వస్తుంది. అలా మెటీరియల్ పరంగా వచ్చినటువంటి డబ్బులతోటే నిధులతోటే జిల్లా యూనిట్గా తీసుకుని మన గ్రామాల్లో ఈ యొక్క సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, లేదంటే మనం కట్టుకునేటువంటి కట్టడాలు నిర్మాణాత్మకమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో సచివాలయం బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం పనిచేసిన ద్వారా వచ్చినటువంటి నిధులతోటే 40% నిధులతోటే ఈ నిర్మాణాత్మకమైనటువంటి కట్టడాలన్నీ కట్టుకోగలుగుతున్నాం. అలాగే మన గ్రామాల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్, స్కూల్ కాంపౌండ్ వాల్స్, అదేవిధంగా 90 మ్యాండేట్స్ పనిచేసుకుని హౌసింగ్ ద్వారా లబ్ధి పొందడానికి మనకు ఉపాధి హామీలోనే అవకాశం ఉంది. కనుక ఇలాంటి వనరులన్నిటినీ కూడా మనం ఈ ఉపాధి హామీలో
వృద్ధి చేసుకోవడానికి, తద్వారా గ్రామంతో పాటు మనకు కూడా జీవన ప్రమాణ స్థాయి పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. కనుక ఇప్పటికే సమయం చాలా ఆసన్నమైంది కనుక ఈ కొద్ది మాటల్ని కూడా మీ అందరూ చక్కగా విన్నందుకు మరి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో చేద్దాం రావే రాగమ్మ, చేద్దాం రావే రాగమ్మ. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో చేద్దాం రావే రాగమ్మ, చేద్దాం రావే రాగమ్మ. పట్టుకునే మరి చేయి చేయి కలుపుకునే కలిసి కలిసి పనిచేద్దాం సంతోషంగా జీవించారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో చేద్దాం రావే రాగమ్మ, చేద్దాం రావే రాగమ్మ. ఈ కాళ్ళలోనే గుంటలు కోటలను పెట్టేద్దాం, ఫలితం మనమే ఆశిద్దాం. సంతోషంగా జీవించారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాగమ్మ, పనులున్నాయి చేద్దాం రావే రాగమ్మ. తేడాలుంటే పనికి మనమే చేద్దాం, రోజులో పని అంట రోజుకు వేతనమంట, తేడా లేదు అందరికొకటే చూడంట. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాగమ్మ, పనులున్నాయి చేద్దాం రావే రాగమ్మ. చేసిన పనిలో తేడాలుంటే దానికి మనమే చేయిద్దాం, గ్రామ సభలను పెట్టిద్దాం, సమస్యలన్నీ చదివేద్దాం, సామాజిక పనికి వారు అండదండగా మనముంటాం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావే రాగమ్మ, పనులున్నాయి చేద్దాం రావే రాగమ్మ. వారి నన్ను తప్పటి ఉత్సాహంగా ఉన్నారు. మన
కోసమే మన మంత్రి వర్యులు అన్ని పవన్ల కష్టపడి ఏదో తెచ్చారు ఆస్తులు పెంపొందించారు ఇప్పుడు మనమే మారకపోతే జీవితానికి అర్థం ఉండదు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులున్నాయి చేద్దాం రావి రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావి రాదమ్మా పనులున్నాయి చేద్దాం రావి రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావి రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావి రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావి రాదమ్మా పనులున్నాయి చేద్దాం రావి రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావి రాదమ్మా మంచి పనులున్నాయి చేద్దాం రావి రాదమ్మా. మన సభకు ముఖ్య అతిథికి వచ్చినటువంటి జగదీష్ గారికి, తెలుగుదేశం నాయకులకి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా, అంటే పేర్లు తెలియదంటే దయచేసి ఏమనుకోవద్దు, పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా గ్రామస్తులకు, శ్రామికులకు అందరూ కూడా సామాజిక తనిఖీ తరఫున ధన్యవాదాలండి. అదే ముఖ్యంగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటనేది తెలియజేశారు మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సార్, డిప్యూటీ సీఎం గారు. ఉపాధి హామీ పథకం అనేది ఇంకా లోతుగా జనాలు తెలియాలి, ఏమేమి పనులు చేసుకోవాలి, ఈ విధంగా వ్యక్తిగతంగా లబ్ధి పొందాలి. ఇప్పటి వరకు మనం కమ్యూనిటీ అంటే సామాజిక పరమైనటువంటి లబ్ధి కోసమే పనులు చేస్తా ఉన్నాం. సామాజిక పరమైన అంటే ఒక అందరికీ సంబంధించిన పనులు ఏముండే, అందరికీ సంబంధించిన పనులు అంటే ఉదాహరణ ఒక చెరువు దవ్వం అనుకోండి, చెరువు దవ్వినప్పుడు అది అందరికీ సంబంధించిన పని అవుతుంది. అదేవిధంగా ఒక కాళ్ళ దవ్విన లేదా ఒక బిల్డింగ్ కట్టినా, ఒక రోడ్డు వేసినా అది అందరికీ, ఊరికి అందరికి సంబంధించిన పనులు అవుతాయి. అలాగే అవే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఉపయోగించుకునే చాలా పనులు ఉన్నాయి. ఇవి కూడా లోతుగా అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క మొబిలైజేషన్ క్యాంప్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి వ్యక్తిగతమైన పనుల గురించి కూడా అందరికీ తెలియాలని మొబిలైజేషన్ క్యాంప్స్ పెట్టమని మాకు సూచనలు చేయడం జరిగింది. దాని మీదట మేము ఇక్కడ ఈ గ్రామంలో ఈరోజు చేయడం జరుగుతుంది. అయితే అసలు ఈ పథకం, ఈ చట్టం ఎందుకు వచ్చింది అంటే 2005 సంవత్సరంలో ఒక ఆలోచన చేసింది గవర్నమెంట్. ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా గ్రామాల్లో ఉంటారు, గ్రామాలు ఎక్కువ ఉన్నాయి. గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా 170 మంది అనేది పనుల మీద, పేద ప్రజలు ఉన్నారు, వీళ్ళందరూ పనులు చేసుకోవడానికే పనులు చేసుకుని జీవనోపాధిని సాగిస్తూ ఉన్నారు. అయితే ఈ 170 మంది ఉన్న జనం ఏ విధమైనటువంటి వనరులు ఉన్నాయి వీళ్ళకి పనులు చేసుకుంటే కంటే ప్రధానంగా వ్యవసాయం అనేది ఒకటే కనపడుతుంది. ముఖ్యంగా ఈ వ్యవసాయం అనేది ఒక సంవత్సరంలో 365 రోజులు పనులు ఉండవు కనుక ఎప్పుడైతే పనులు లేక ఖాళీగా ఉంటారో, ఎవరైతే పని చేయడానికి సిద్ధంగా ఉంది, శక్తి ఉంది, పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ పనులు లేకుండా ఖాళీగా ఉన్నాం, ఎందుకంటే వ్యవసాయ పనులు సీజన్ కాదు కనుక. అటువంటి సందర్భాల్లో చాలా మంది అప్పులు చేసుకోవటం, లేదంటే వలసలు వెళ్ళటం, ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ అధిగమించాలంటే ఎవరి గ్రామంలో వాళ్లే కొంతవరకు పని చేసుకున్నట్లయితే గ్రామాన్ని బాగు చేసుకునే విధంగా వాళ్ళకి పేద ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో 2005 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది చేయబడింది అనమాట. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా వలసలు వెళ్ళకూడదు, వలసలు నివారించాలి, పేదరికాన్ని నిర్మూలించాలి. ఇంకోటి ఏంటంటే సహజ వనరులను పెంపొందించుకోవాలి. సహజంగా ఉదాహరణగా సహజ వనరు అంటే ఉదాహరణ వర్షం ఉంది, సహజంగా వద్దు, మనం ఎవరు రమ్మన్న రాదు, అవును దేవుడిచ్చిన వర్షం అనేది, దాన్ని ఆ నీటిని కూడా ఉపయోగించుకోవాలి. అలాగా ఉపయోగించుకోవడం వల్ల గ్రామానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో 2005 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది చేయబడింది. దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే, దీంట్లో ఉద్దేశం ఒక జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజులు మాత్రమే కనిపిస్తారు. ఒక జాబ్ కార్డు కలిగి ఉండాలి, పని చేయడానికి సిద్ధంగా ఉండాలి, పని అడగాలి. పని అడిగిన ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు కలిగి అడిగిన ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరం 100 రోజులు పని కల్పిస్తామని మనకి చట్టంలో రాశారు అనమాట. మొట్టమొదటిగా ఈ చట్టంలో చేసినప్పుడు 5 రాజీలు అనే అంశాలు అనేది పెట్టారు, రాజీలేని అంశాలు. ఈ 5 రాజీలేనటువంటి మార్చకూడదు అనమాట. చట్టం ఉన్నంత కాలం అది అమలు అవుతూ ఉండాలి, దాని మార్పు ఉండకూడదు. కర్మ విషయాల్లో మార్పు జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకి వేజ్ రేట్ ఉంది, మనకి ఇది తెచ్చినప్పుడు మనకి 80 రూపాయలు ఇచ్చారు, తర్వాత 100 రూపాయలు ఇచ్చారు, తర్వాత పెంచుకుంటూ వెళ్ళారు. 10 గంటలు కానీ కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. కానీ
రాజీ లేని అంశాలు మాత్రం మార్చడం లేదనమాట అని 5 రాజీ లేని అంశాలు పెట్టారు. 5 ఈ 5 ఏంటంటే మొదటగా ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి పని కోరిన ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పని కల్పించాలి. మ్యాండేట్ అనమాట. పని కల్పించకపోతే ఏంటనేది నేను మళ్ళీ చెప్తా. ఒక అంశం అది అందరికీ 100 రోజులు కల్పించాలి. రెండవది పని కోరిన 15 రోజుల్లోనే పని పెట్టాలి. మూడోది పని చేసిన 15 రోజుల లోపల వేతనాలు చెల్లించాలి. తర్వాత ఆడ మగ సమాన వేతనాలు ఇవ్వాలి. మన బయట పొలం పనులకు వెళ్ళినట్టయితే ఆడకు ఒక రేటు మగకు ఒక రేటు ఉంది. అలా కాకుండా ఇద్దరు సమానమే. ఎవరు లేకుండా ఆళ్ళు లేరు, ఆళ్ళు లేకుండా ఏళ్ళు లేరు, అందరికి ఈక్వల్ గా ఉండాలనే ఉద్దేశంతో ఆడ మగ సమాన వేతనం జరుగుతుంది కదండి. అది మ్యాండేట్ అనమాట, రాజులేని అంశం. నాలుగోది ఏంటంటే యంత్రాలు పనిముట్లు ఉపయోగించరాదు, రాజులేని అంశం. ఈ పనిలో యంత్రాలు వాడకూడదు. ఇంకా శ్రామికులే పనిచేయాలి. శ్రామికులు చేయలేని పనులు కొన్ని ఉంటాయి, అవి మాత్రం యంత్రం చేస్తారు. యంత్రం అంటే ఉదాహరణ ఒకటి చెప్తాను, టైం వేస్ట్ చేయకుండా. పొలాలు ఉన్నాయి, పొలాల్లో సిల్ట్ అప్లికేషన్ ఉంటుంది అనమాట. ఒండ్రు మట్టి తోలుకోవటం ఉంటుంది. అప్పుడు ట్రాక్టర్ ఉపయోగించవలసి వస్తుంది. అంటే మట్టి తీసుకురావడానికి మాత్రమే. అక్కడ లోడ్ చేయడానికి శ్రామికులు చేయాలి, అన్లోడ్ చేయడానికి, ఇక్కడ చల్లటానికి, అన్ని మనిషి చేయగలిగిన పని, ప్రతి పని కూడా అందులో మనిషి చేయాలి. మనిషి చేయలేని పని అది ఒక ఎస్టిమేషన్ వేస్తారు, అది పర్మిషన్ తోటి మాత్రమే యంత్రాలను ఉపయోగిస్తారు. అక్కడ ఎంబుక్ రికార్డుల్లో కూడా ఆ మిషన్ చేసినట్టు రాస్తారు. మళ్ళీ అక్కడ ట్రాక్టర్ క్యూబిక్ మీటర్లు తీసుకెళ్ళింది, దాని రేట్ ఎంత ఇస్తారు తప్ప ఇది మనుషులు చేశారని రాయకూడదు. ఎప్పుడైతే యంత్రం చేసిన పనిని మనిషి చేసినట్టుగా రికార్డులో రాస్తారో అక్కడ తప్పు జరుగుతున్నట్లు లెక్క అనమాట. అర్థమైందండి, అది రాజీలేని అంశం. ఇక ఐదోది ఏంటంటే పంచాయతీరాజ్ సంస్థల్లో ఆమోదించిన పనులు మాత్రమే చేయాలి. దీనికి పంచాయతీ మెయిన్. పంచాయతీలోనే నిర్ణయించుకోవాలి పనులన్నీ కూడా. ఎవరు చెప్పినా, ఇంకా బయట వ్యక్తులు ఎవరు చెప్పినా అది అవ్వదు. పంచాయతీ ఆమోదంతో మాత్రమే పనులు జరుగుతాయి. పంచాయతీలో 75% పంచాయతీలో జరుగుతుంది. మండల పరిషత్లో 15%, జిల్లా పరిషత్లో 10% ఆమోదిస్తారు. ముఖ్యంగా పంచాయతీ నుండి ఇచ్చిన పనులు మాత్రం మనం చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఈ 5 రాజీలేని అంశాలని చట్టంలో పెట్టారు. మొట్టమొదటిగా ఏంటంటే చెప్పుకున్నాం మనం, పని అడిగిన ప్రతి కుటుంబానికి 100 రోజులు కల్పించబడాలి. ఈ పథకం పేరు కానీ, ఈ చట్టం పేరు కానీ ఉపాధి హామీ అనేది పెట్టారు. ఇందులో హామీ అని 2 అక్షరాలకి పోస్ట్ నిలబెట్టుకోవడం కోసం. హామీ అంటే ఖచ్చితంగా చేయాలండి. ఒక చేయలేకపోతే ఏంటి సార్ అని అడుగుతారు కదా మనం. 100 days పని చాలా చోట్ల మనకు పథకం వచ్చి అటెన్షన్ పొజిషన్ లో నిలబడాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. జై హింద్.